హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. బహిర్గత శుద్ధికై బహు ప్రాధాన్యతనివ్వక అంతర్గత శుద్ధికై అడుగులు వేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేటి శుభవార్త పట్టణములో క్రీస్తు ప్రభు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వక్రబుద్ధిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాక వారి యొక్క జీవితములు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నాయని సమాధులతో పోలుస్తున్నారు. సమాధులు ఏ విధంగా అయితే బహిర్గతంగా చూచుటకు వివిధ రంగులతో అలంకరించబడి ఉంటాయో, కానీ లోపల మాత్రము ఎముకలతో దుర్గంధ వాసనలతో నిండి ఉంటాయని ప్రభు సెలవిస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వారు బహిర్గత శుద్ధికి బహు ప్రాధాన్యతనిస్తున్నారే కానీ అంతర్గత శుద్ధిని ఆచరించడంలో విఫలమవుతున్నారు. వారు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములను ప్రవచిస్తున్నారే కానీ వారు ఆచరించడంలో విఫలమవుతున్నారు. వారు దేవుని యొక్క నీతి వాక్యములను బోధిస్తున్నారే కానీ నీతివంతమైన జీవితమును జీవించడంలో విఫలమవుతున్నారు. మరి నువ్వు నేను ఏ విధంగా ఉన్నాం? ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె జీవిస్తున్నామా, లేక నీతివంతమైన జీవితం జీవిస్తున్నామా? ఆ క్రీస్తు ప్రభుని అడుగుదాం. మనకు బహిర్గత శుద్ధి కంటే అంతర్గత శుద్ధికి బహు ప్రాధాన్యతనిచ్చి మనకు హృదయములను ఆ దేవునికి ఆలయములుగా మలుచుకుందాం. అదేవిధంగా నేడు విశ్వ కథోలిక శ్రీసభ పునీత మౌనికమ్మ గారి యొక్క స్మరణను కొనియాడుతుంది. పునీత మౌనికమ్మ గారు కూడా తన అనుదిన జీవితములో నీతివంతమైన జీవితమును జీవించి తన భర్త మరియు తన కుమారుడైన అగస్టిన్ గార్ల మారు మనసుకై ఎడతెగక ప్రార్థించి తన యొక్క కుమారుని శ్రీసభకు అందించి ఉన్నారు. కావున నేడు పునీత మౌనికమ్మ గారి యొక్క ప్రార్థన సహాయమును అర్థిస్తూ ఆ ప్రభువుని మనల్ని నీతివంతమైన జీవితం జీవించుటకు శక్తిని దయచేయమని అడిగి వేడుకుందాం.